హాయ్ అండి అందరికీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏంటంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటుంది కదండి, దాని రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే కవర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చాప్టర్ 5 అండ్ మీకు పీడిఎఫ్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. పీడిఎఫ్ అన్నది టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు చాప్టర్ 5 రిలేటెడ్ ఎంసీక్యూస్ అన్నీ కూడా చూద్దాము. అయితే ఈ పీడిఎఫ్లో ఏంటంటే లైన్ టు లైన్, అంటే బుక్లో ఇచ్చిన ప్రతి లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ టు లైన్ ఎంసీక్యూస్ అయితే చేయడం జరిగింది. ప్రతి లైన్ కూడా కవర్ చేయడం జరిగిందనమాట. ఇది నేను చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ఈ పీడిఎఫ్ అయితే తయారు చేశాను. ఓకే, సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం అన్నమాట. సో దీన్ని నేను చాట్‌జీపీటీలో తయారు చేసింది చూపిస్తా. ఇది వచ్చేసి పీడిఎఫ్ అనమాట. చాట్‌జీపీటీలో అయితే మనకి పారాగ్రాఫ్స్తో సహా ఉంటుందన్నమాట. సో ఇది చాట్‌జీపీటీలో నేను తయారు చేసిందనమాట. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ అయితే పారా ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ నేను ఇచ్చిన తర్వాత చాట్‌జీపీటీ దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే తయారు చేసి ఇచ్చింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ పారా అనమాట. సో ఫస్ట్ పారా చదివేసి తర్వాత మనం ఆన్సర్స్ అన్నవి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ పారాలో మనకి ఏం చెప్తున్నారంటే పాలియోలిథిక్ పీరియడ్ కోసం అన్నమాట ఇది మొత్తం కూడాను. సో ఫస్ట్ మనకి ఇనిషియల్ ప్యాసేజెస్ ఆర్ పారాస్లో ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ ఉంటుందన్నమాట. చాప్టర్ స్టార్ట్ చేయడానికి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సో ఎర్త్ అన్నది 4000 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నారు. అలానే ఎర్త్ అన్నది ఎవల్యూషన్ అవ్వడానికి 4 స్టేజెస్లో జరిగింది. ఎర్త్ ఎవల్యూషన్ అనేసి చెప్తున్నారు. 4th స్టేజ్ వచ్చేసి మనం క్వాటర్నరీ అని అంటాము. ఈ క్వాటర్నరీ అన్నది ప్లీఐస్టోసిన్ అండ్ హోలోసిన్ పీరియడ్స్గా డివైడ్ అయి ఉంది అని చెప్తున్నారనమాట. అయితే ప్లీఐస్టోసిన్ పీరియడ్ అన్నది మనకి 2 మిలియన్ ఇయర్స్ ఎగో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ మనకి హోలోసిన్ పీరియడ్ అన్నది 10,000 ఇయర్స్ ఎగో అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారనమాట. అయితే ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఉన్నారో వాళ్ళైతే ఈ ఎర్లీ ప్లీఐస్టోసిన్ పీరియడ్లోనే హ్యూమన్ బీయింగ్ అనే అతను ఎర్త్ మీద అయితే పుట్టడం జరిగింది అని చెప్తున్నారు. అప్పుడు హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ టైం ఎర్త్ మీద పుట్టిన తర్వాత మనం యానిమల్స్ని కూడా చూస్తాం కదా. ఆ యానిమల్స్ వచ్చేసి ట్రూ ఆక్స్, ట్రూ ఎలిఫెంట్ అండ్ ట్రూ హార్స్ అని చెప్తున్నారనమాట. అయితే ఈ ఈవెంట్ అన్నది ఆఫ్రికాలో అయితే చాలా ఇయర్స్ ముందే జరిగింది, అంటే 3 మిలియన్ ఇయర్స్ బ్యాకే జరిగింది ఈ ఈవెంట్ అన్నది. కానీ మన ఇండియాలో అయితే 2 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, బేస్డ్ అపాన్ ఆర్కియలాజికల్ సోర్సెస్. దీని రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే ఇప్పుడు మీరు ఈజీగా చేసేయచ్చు. హౌ ఓల్డ్ ఇస్ ద ఎర్త్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ 4000 మిలియన్ ఇయర్స్ అనమాట. హౌ మెనీ స్టేజెస్ డస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ షో? దట్ ఈస్ 4 స్టేజెస్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 4th స్టేజ్? దట్ ఈస్ క్వాటర్నరీ. into which 2 periods quaternary stage divide అయ్యింది అని అంటున్నారు. దట్ ఈస్ ప్లీఐస్టోసిన్ అండ్ హోలోసిన్. ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్లీఐస్టోసిన్ పీరియడ్ అని అంటున్నారు. దట్ ఈస్ మోస్ట్ రీసెంట్ జియోలాజికల్ పీరియడ్ బిఫోర్ ప్రెసెంట్. దాన్ని మనం ప్లీఐస్టోసిన్ పీరియడ్ అని అంటాము. అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్, హౌ లాంగ్ ఎగో డిడ్ ద ప్లీఐస్టోసిన్ పీరియడ్ లాస్ట్ అనమాట. దట్ ఈస్ 2 మిలియన్ ఇయర్స్ అండ్ 10,000 ఇయర్స్ బిఫోర్ ప్రెసెంట్. నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ హోలోసిన్ పీరియడ్ బిగిన్? దట్ ఈస్ 10,000 ఇయర్స్ ఎగో అనమాట. వెన్ ఈజ్ మ్యాన్ సెడ్ టు హ్యావ్ అపియర్డ్ ఆన్ ఎర్త్? దట్ ఈస్ ఎర్లీ ప్లీఐస్టోసిన్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆరిజినేటెడ్ డ్యూరింగ్ ద ఎర్లీ ప్లీఐస్టోసిన్ అని అంటున్నారు. దట్ ఈస్ ట్రూ ఆక్స్, ట్రూ ఎలిఫెంట్ అండ్ ట్రూ హార్స్ అనమాట. అకార్డింగ్ టు న్యూవర్ ఫైండింగ్స్
when did the appearance of man likely to occur in Africa, that is 3 million years ago అనమాట. సో ఇది ఫస్ట్ పారాలో మనకి బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ పారాలో ఏంటంటే ద ఫాసిల్స్ ఆఫ్ ద ఎర్లీ మెన్ హ్యావ్ నాట్ బీన్ ఫౌండ్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తున్నారనమాట. ఏ హింట్ ఆఫ్ ద ఎర్లియస్ట్ హ్యూమన్ ప్రెజెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై స్టోన్ టూల్స్ అనమాట. అంటే ఎర్లియస్ట్ హ్యూమన్ ఫాసిల్స్ అయితే ఇండియాలో దొరకలేదు. అయితే మనం ఎలా కనిపెట్టామంటే బేస్డ్ అపాన్ స్టోన్ టూల్స్ అనమాట, ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద డిపాజిట్స్ ఆఫ్ second glaciation, so which could be dated around 250,000 BC. However, recently reported artifacts from Bori in Maharashtra, ఇండియాలో హ్యూమన్ బీయింగ్ అపిరెన్స్ అన్నది 1.4 మిలియన్ ఇయర్స్ ఎక్కువ అయితే జరిగింది అని చెప్తున్నారు. కానీ ఇది ఫర్దర్ రీసెర్చ్ అయితే ఉండాలి. ఎట్ ప్రెజెంట్ ఇట్ అపియర్స్ దట్ ఇండియా వాజ్ సెటిల్డ్ లేటర్ దెన్ ఆఫ్రికా అనమాట, అకార్డింగ్ టు ద ఆర్కియలాజికల్ సోర్సెస్. అయితే లిథిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో of subcontinent broadly evolved in the same manner as it did in Africa. The early man in India used tools of అంటే అది నెక్స్ట్ పారాలో చెప్తారనమాట. యూజ్డ్ టూల్స్ ఆఫ్ స్టోన్ అంటే ఎర్లీ మ్యాన్ ఇండియాలో యూజ్ చేసిన టూల్స్ అన్నవి రఫ్లీ ఎలా ఉండేవంటే క్రూడ్ షిప్పింగ్ విచ్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ అనమాట త్రూ అవుట్ ద కంట్రీ except the alluvial plains of Indus, Ganga and Yamuna rivers. The chopped stone tools and chopped pebbles were used for hunting, cutting and other purposes అన్నమాట. అయితే ఈ పీరియడ్లో మ్యాన్ బేర్లీ మేనేజ్డ్ టు గ్యాదర్ హిస్ ఫుడ్ అనమాట. అలానే హంటింగ్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు ఎర్లీ మ్యాన్ స్టేజ్లో. అలానే అతనికి కల్టివేషన్ కోసం పెద్దగా తెలియదు, హౌస్ బిల్డింగ్ కోసం కూడా తెలియదు. అయితే ఈ ఎర్లీ మ్యాన్ ఫేజ్ అన్నది నియర్లీ 9000 బీసీ వరకు, అంటే 2 మిలియన్ ఇయర్స్ నుంచి 9000 బీసీ వరకు కూడా ఇది కంటిన్యూ అయిందని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ 2 పారాస్కి సంబంధించిన ఎంసీక్యూస్ అయితే మనం చూడొచ్చు. ఇలా పారా చదివి వెంటనే ఎంసీక్యూస్ చదవటం వల్ల మనకి ఏమవుతుందంటే బ్రెయిన్లో బాగా గుర్తుండిపోతుంది అనమాట. సో వాట్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు ఎర్లీ మ్యాన్, ఫాసిల్స్ అయితే ఎర్లీ మ్యాన్ మనకి ఇండియాలో దొరకలేదు. బేస్డ్ అపాన్ స్టోన్ టూల్సే మనం ఎర్లీ మ్యాన్ యొక్క ప్రెజెన్స్ అనేది నోట్ డౌన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. హిస్టారియన్స్ అనేవాళ్ళు ఫాసిల్స్ మీద ఆధారపడకుండా ఎర్లీ మ్యాన్ యూస్ చేసిన స్టోన్ టూల్స్ మీద ఆధారపడి మనమైతే ఈ ఎర్లీ మ్యాన్ యొక్క టైం పీరియడ్ ఇండియాలో ఇంత నుంచి ఇంతవరకు అని అయితే మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ గివ్స్ ద హింట్ అబౌట్ ఎర్లీ హ్యూమన్ ప్రెజెన్స్ అంటే దట్ ఈస్ స్టోన్ టూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోన్ టూల్స్ ఎప్పుడు అంటే ఏ డిపాజిట్స్ బట్టి మనం ఏ పీరియడ్ బట్టి మనం అంటే ఈ స్టోన్ టూల్స్ అన్నవి ఏ పీరియడ్కి సంబంధించి అని అడుగుతున్నారు. దట్ ఈస్ సెకండ్ గ్లేషియేషన్ అనమాట. ఆ టైం పీరియడ్ కూడా మనకి అడిగారు. దట్ ఈస్ 250,000 బీసీ సెకండ్ గ్లేషియేషన్ జరిగిన పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే ఈ స్టోన్ టూల్స్ ప్రకారంగా అయితే మనకి జరిగింది. కాకపోతే రీసెంట్గా కొంతమంది హిస్టారియన్స్ ఏమంటున్నారంటే బోరి ఇన్ మహారాష్ట్ర ఉంది కదా, ఆ మహారాష్ట్రలో ఏంటంటే హ్యూమన్ అపీరియన్స్ అన్నది 1.4 మిలియన్ ఇయర్స్ ఎక్కువే ఉంది ఆ ఆర్టిఫాక్ట్స్ ప్రకారం అని చెప్పారనమాట. కాకపోతే దీనికి ఇంకా ఫర్దర్ రీసెర్చ్ అయితే ఉండాలి. దాని రిలేటెడ్ ఎంసీక్యూసే ఇవి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ స్టేటెడ్ అబౌట్ ద బోరీ ఫైండింగ్స్ అంటే దే రిక్వైర్ ఫర్దర్ రీసెర్చ్ అనమాట. ఇన్ కంపారిజన్ టు ఆఫ్రికా వెన్ డస్ ఇండియా అపియర్ టు హ్యావ్ బీన్ సెటిల్డ్ అంటే లేటర్ అంటే ఆఫ్రికా కన్నా కొంచెం లేట్గా ఇండియాలో అయితే హ్యూమన్ సెటిల్మెంట్స్ అయితే జరిగాయని కొన్ని ఆధారాల ద్వారా అయితే మనకు తెలుస్తుంది. హౌ డిడ్ ద స్టోన్ టూల్ టెక్నాలజీ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎవాల్వ్ కంపేర్ టు ఆఫ్రికా. అయితే స్టోన్ టూల్ టెక్నాలజీ అయితే చూస్తే మోర్ ఆర్ లెస్ సేమ్ మేనర్లో జరిగింది ఇండియాలో అలానే ఆఫ్రికాలో. వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ డిడ్ ఎర్లీ మ్యాన్ ఇన్ ఇండియా యూస్?
అకార్డింగ్ టు ద ప్యాసేజ్. అది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఎర్లీ మ్యాన్ యూస్ చేసిన టూల్స్ అనేవి మోస్ట్లీ రఫ్ స్టోన్స్ అనమాట. ఓకే, అయితే వేర్ హ్యావ్ సచ్ రఫ్ chipped stones been discovered అంటే throughout the country except alluvial plains, which plains are specially mentioned as exceptions where these tools have not been found, that is ఇండస్ గంగా అండ్ యమునా ప్లెయిన్స్లో అయితే మనం ఈ టూల్స్ అయితే చూడమన్నమాట. వాట్ వర్ ద చిప్డ్ స్టోన్ టూల్స్ అండ్ చాప్డ్ పెబల్స్ మెయిన్లీ యూస్డ్ ఫర్, దే ఆర్ యూస్డ్ ఫర్ హంటింగ్, కటింగ్ అండ్ అదర్ పర్పసెస్ అనమాట. వాట్ వాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ మ్యాన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, దట్ ఈస్ ఫుడ్ గ్యాదరింగ్ అండ్ హంటింగ్. దాని మీద ఆధారపడి మనిషి అనేవాడు ఎర్లీ మ్యాన్ స్టేజ్లో బతికేవాడు. వాట్ నాలెడ్జ్ డిడ్ మ్యాన్ లాక్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, మోస్ట్లీ వాళ్ళకి కల్టివేషన్ కోసం, హౌస్ బిల్డింగ్ కోసం ఆ నాలెడ్జ్ అయితే లేదు. అంటిల్ వాట్ అప్రాక్సిమేట్ టైం డిడ్ దిస్ ఫేజ్ కంటిన్యూ, అది వచ్చేసి 9000 BC వరకు ఎర్లీ మ్యాన్ పీరియడ్ అయితే కంటిన్యూ అయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏంటంటే పాలియోలిథిక్ టూల్స్ అనమాట, వాటి కోసం చెప్తున్నారు. పాలియోలిథిక్ టూల్స్ అనేవి విచ్ కుడ్ బి యాజ్ ఓల్డ్ యాజ్ 100,000 BC అనమాట. ఇవి వచ్చేసి మనకి చోటనాగ్పూర్ ప్లాట్యూలో అయితే దొరికాయి. అయితే చోటనాగ్పూర్ ప్లాట్యూలో దొరికినవి ఏ పీరియడ్కి సంబంధించినవి అంటే దట్ ఈస్ 20,000 BC నుంచి 10,000 BC వరకు కూడా ఆ టైం పీరియడ్కి సంబంధించినవి అనమాట. అయితే సచ్ టూల్స్ అంటే ఈ పాలియోలిథిక్ టూల్స్ 20,000 నుంచి 10,000 BC వరకు సంబంధించిన టైం పీరియడ్కి సంబంధించిన టూల్స్ అనేవి కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా కనిపించాయి. కర్నూలు డిస్ట్రిక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 55 కిలోమీటర్స్ దూరంలో మనం ఈ పాలియోలిథిక్ టూల్స్ని అయితే చూడొచ్చు. వాటితో పాటు స్టోన్ టూల్స్తో పాటు బోన్ ఇంప్లిమెంట్స్ కూడా దొరికాయి అండ్ యానిమల్ రిమైన్స్ కూడా మనం ఈ కర్నూలులో చూడొచ్చు అనమాట. అండ్ యానిమల్ రిమైన్స్ అన్నవి మనకి బేలన్ వ్యాలీ, మిర్జాపూర్ డిస్ట్రిక్ట్లో అయితే చూడొచ్చు. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే దీన్ని బట్టి అంటే యానిమల్ రిమైన్స్ ఎక్కడైతే బేలన్ వ్యాలీలో మనం చూసామో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే గోట్, షీప్ అండ్ క్యాటిల్ అనేవి ఎక్కువగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. హవెవర్ ఇన్ ద ఎర్లియస్ట్ పాలియోలిథిక్ ఫేజ్ మ్యాన్ లివ్డ్ అండ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, ఇది ఆల్రెడీ చెప్పాను. పురాణాస్ కూడా మనకి ఈ పీపుల్ కోసం మాట్లాడుతున్నట్టు తెలిసింది. అయితే వీళ్ళు పురాణాస్లో ఏం చెప్పారంటే దే మోస్ట్లీ లివ్డ్ ఆన్ రూట్స్ అండ్ ఫ్రూట్స్ అని చెప్పారు. అయితే సమ్ ఆఫ్ దిస్ పీపుల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ వే ఇన్ ద హిల్స్ అండ్ కేవ్స్ స్టిల్ మోడర్న్ టైమ్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అలానే బతుకుతున్నారని చెప్పి పురాణాస్లో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. పాలియోలిథిక్ ఫేజ్ కోసం అడుగుతున్నారనమాట. ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ 100,000 BC. నెక్స్ట్ వచ్చేసి వేర్ హ్యాస్ సచ్ ఏన్షియంట్ పాలియోలిథిక్ టూల్స్ అన్నవి చూడొచ్చు. దట్ ఈస్ చోటనాగ్పూర్ ప్లాట్యూ అనమాట. Tools dating around 20,000 BC to 10,000 BC have been found in which district of Andhra Pradesh, that is Kurnool. Next వచ్చేసి how far from Kurnool were these tools and other remains discovered, that is about 55 kilometers. What were found in association with the tools near tool, that is near Kurnool, that is యానిమల్ రిమైన్స్ అనమాట. బోన్ ఇంప్లిమెంట్స్ అండ్ యానిమల్ రిమైన్స్. Animal remains found in Banyan Valley suggest the exploitation of which animals, that is goat, sheep and cattle. In which district is the Banyan Valley located, that is Mijapur district అనమాట. Mijapur district స్టేట్లో ఉంది, that is in Uttar Pradesh అనమాట. In the earliest Paleolithic phase, how did man primarily survive? Based upon hunting and food gathering. According to Puranas, what kind of food did some ancient people live on? They lived on roots and fruits. What does the passage say about some people mentioned in the Puranas? They lived in the same old way till modern times. ఇంతటితో ఈ పారాగ్రాఫ్ అయిపోయింది అండ్ క్వశ్చన్స్ కూడా మనకి మంచిగా అర్థమయ్యాయి కదా.
నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ స్టోన్ ఏజ్, అదే పాలియోలిథిక్ కల్చర్ కోసం చెప్తున్నారు. ఇది వచ్చేసి ప్లియాస్టోసిన్ పీరియడ్లో డెవలప్ అయింది. ప్లియాస్టోసిన్ పీరియడ్ ఇస్ నథింగ్ బట్ ఐస్ ఏజ్ అనమాట. ఆల్దో హ్యూమన్ రిమైన్స్ అసోసియేటెడ్ విత్ స్టోన్ టూల్స్ ఫౌండ్ ఇన్ ఆఫ్రికా ఆర్ కన్సిడర్డ్ 3 million years old. ఇండియాలో అయితే ఫస్ట్ హ్యూమన్ ఆక్యుపేషన్ అయితే మనకు తెలియదు అనమాట. స్టోన్ టూల్స్ని బేస్ చేసి మనం తెలుసుకున్నాము. ఇట్ కుడ్ బి యాజ్ ఎర్లీ అంటే మేబీ మిడిల్ ప్లియాస్టోసిన్ పీరియడ్లో అయితే మనకి హ్యూమన్ బీయింగ్ ప్రెజెన్స్ అయితే ఇండియాలో దొరికింది 500,000 BC. ఆ పీరియడ్లో అయితే మనకి హ్యూమన్ బీయింగ్ ప్రెసెన్స్ అయితే ఇండియాలో ఉంది. అయితే ఈ పీరియడ్ మిడిల్ ప్లియాస్టోసిన్ పీరియడ్లో మోస్ట్లీ ఎర్త్ అన్నది ఐస్తోనే కవర్ అయిందనమాట ఇండియాలో, పర్టికులర్లీ ఇన్ ద హైయర్ ఆల్టిట్యూడ్స్ అనమాట. కానీ ట్రాపికల్ రీజన్స్లో అయితే మౌంటైన్స్లో తప్ప మిగతా దగ్గర ల్యాండ్ అన్నది ఫ్రీ ఫ్రమ్ ఐస్ అనమాట. అండ్ ఆ టైంలో ఏంటంటే మిడిల్ ప్లియాస్టోసిన్ పీరియడ్లో గ్రేట్ రెయిన్ఫాల్ అయితే మనం చూడొచ్చు ఈ ట్రాపికల్ రీజియన్స్లో. ఓకే, అండ్ ఇప్పుడు దీని రిలేటెడ్ MCQs అయితే మనం చేయొచ్చు అనమాట. ది ఓల్డ్ స్టోన్ ఏజ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాలియోలిథిక్ కల్చర్ అనమాట. డ్యూరింగ్ విచ్ పీరియడ్ ద పాలియోలిథిక్ కల్చర్ ఆఫ్ ఇండియా డెవలప్డ్, దట్ ఈస్ ప్లియాస్టోసిన్. What major global climate event coincided with Pleistocene period, that is Ice Age? Human remains with stone tools found in Africa are believed to be how old, that is 3 million years old anamata. Next వచ్చేసి in India the first clear evidence of human occupation based on stone tools dates to middle Pleistocene or around 500,000 BC. Okay. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కవర్ ద గ్రేట్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ డ్యూరింగ్ ద ప్లియాస్టోసిన్ పీరియడ్? ఐస్ షీట్స్ అయితే కవర్ అయి ఉన్నాయి. విచ్ రీజన్స్ వర్ పర్టికులర్లీ కవర్డ్ విత్ ఐస్ షీట్స్ డ్యూరింగ్ ప్లియాస్టోసిన్? దాట్ ఈస్ హైయర్ ఆల్టిట్యూడ్స్ అండ్ ద పెరిఫెరీస్ అనమాట. వాట్ వాస్ ద కండిషన్ ఆఫ్ ద ట్రాపికల్ రీజన్స్ డ్యూరింగ్ ద ఐస్ ఏజ్? దాట్ ఈస్ ఐస్ ఏజ్లో ఏంటంటే ట్రాపికల్ రీజన్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఐస్ అనమాట, యాక్సెప్ట్ మౌంటైన్స్. వాట్ మేజర్ క్లైమేటిక్ ఫినామినా అక్కడ ఇన్ ద ట్రాపికల్ రీజన్స్? దట్ ఈస్ గ్రేట్ రెయిన్ఫాల్ అనమాట. ట్రాపికల్ రీజన్స్లో గ్రేట్ రెయిన్ఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ అయింది డ్యూరింగ్ మిడిల్ ప్లియాస్టోసిన్ పీరియడ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ అయితే మనం చూడొచ్చు, దట్ ఈస్ ఫేజెస్ ఇన్ పాలియోలిథిక్ పీరియడ్ అయితే చెప్తున్నారు. సో పాలియోలిథిక్ ఏజ్ అన్నది డివైడెడ్ ఇంటూ 3 phases అనమాట. సో ఈ 3 phases ఎలా డివైడ్ చేశారంటే బేస్డ్ అపాన్ స్టోన్ టూల్స్, ఓకే, అండ్ ఆల్సో బేస్డ్ అపాన్ ద నేచర్ ఆఫ్ చేంజ్ ఇన్ ద క్లైమేట్. ఫస్ట్ ఫేజ్ అయితే ఎర్లీ ఆర్ లోవర్ పాలియోలిథిక్ అని అంటాము. సెకండ్ ఫేజ్ని మిడిల్ పాలియోలిథిక్ అంటాం. థర్డ్ ఫేజ్ని అప్పర్ పాలియోలిథిక్ అంటాం. సో అదనమాట. సో ఫస్ట్ ఫేజ్ అన్నది మనకు బ్రాడ్లీ 500,000 BC ఆల్రెడీ చెప్పా కదా, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 50,000 BC వరకు అయితే ఈ పీరియడ్ని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్ అనమాట. దట్ ఈస్ లోవర్ పాలియోలిథిక్. ఓకే, సెకండ్ వచ్చేసి 50,000 BC నుంచి 40,000 BC. థర్డ్ ఫేజ్ వచ్చేసి 40,000 BC నుంచి 10,000 BC అనమాట. ఓకే, బట్ బిట్వీన్ 40,000 అండ్ 1500 BC టూల్స్ బిలాంగింగ్ టు బోత్ మిడిల్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజెస్ అన్నవి మనం డెక్కన్ ప్లాట్యూలో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూడొచ్చు మనం లోవర్ పాలియోలిథిక్ ఆర్ ఎర్లీ ఓల్డ్ స్టోన్ ఏజ్ కోసం చెప్తున్నారు. ఈ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ అన్నది గ్రేట్లీ కోయిన్సైడ్స్ విత్ ద ఐస్ ఏజ్ అనమాట. ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చేసి యూజ్ ఆఫ్ హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్ అండ్ చాపర్స్. ద యాక్సెస్ ఫౌండ్ in India are more or less similar to those of Western Asia, Europe and Africa anamata. Stone tools were used mainly for chopping, digging and skinning. Okay,
ఎర్లీ ఓల్డ్ స్టోనేజ్ సైట్స్ అన్నవి మోస్ట్లీ మనం రివర్ సోన్ దగ్గర చూడొచ్చు. ఇప్పుడైతే ఇది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. సెవరల్ సైట్స్ అన్నవి మనం కాశ్మీర్ అండ్ థార్ డెజర్ట్లో చూడొచ్చు. ఓకే, ది లోవర్ పాలలిథిక్ టూల్స్ అన్నవి హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఇన్ బేలన్ వ్యాలీ ఇన్ మీర్జాపూర్ డిస్ట్రిక్ట్ అనమాట. రాజస్థాన్ డెజర్ట్ అయితే దిద్వానా డెజర్ట్లో కూడా మనం ఈ లోవర్ పాలలిథిక్ టూల్స్ని అయితే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి మనము బేలన్ వ్యాలీలో నర్మదా రివర్ దగ్గర కూడా ఈ లోవర్ పాలలిథిక్ టూల్స్ని అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇన్ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబెట్కా. ఈ భింబెట్కా అన్నది భూపాల్లో ఉంది. అది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇది వచ్చేసి రఫ్లీ బిలాంగింగ్ టు 100,000 BC అనమాట ఈ రాక్ షెల్టర్ అన్నది. ది రాక్ షెల్టర్స్ మే హ్యావ్ సర్వ్డ్ as సీజనల్ క్యాంప్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే అప్పట్లో ఈ రాక్ షెల్టర్స్ ఎందుకు యూస్ చేశారంటే సీజనల్ క్యాంప్స్ కోసం. హ్యాండ్ యాక్సెస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ద డిపాజిట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ సెకండ్ హిమాలయన్ గ్లేషియేషన్. సో ఇన్ దిస్ పీరియడ్ క్లైమేట్ బికేమ్ లెస్ హ్యూమిడ్. అంటే సెకండ్ గ్లేషియేషన్ పీరియడ్లో మనకి హ్యూమిడ్గా ఉండేది, అంటే లెస్ హ్యూమిడ్ ఉండేది, అంటే కొంచెం వామ్ అయిందనమాట. సో ఇంతటితో మనకి లోవర్ పాలలిథిక్ స్టేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని రిలేటెడ్ MCQs అయితే మనము చూడొచ్చు అనమాట. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు పాలలిథిక్ ఏజ్ ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యిందంటే 3 టైప్స్ అనమాట. సో బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ స్టోన్ టూల్స్ అండ్ క్లైమేట్ చేంజ్, దాన్ని బట్టి మనం ఈ 3 స్టేజెస్గా డివైడ్ చేసాం. ఫస్ట్ ఫేజ్ని మనం ఏమంటామంటే లోవర్ పాలలిథిక్ స్టేజ్ అని అంటాం. దాన్నే మనం ఎర్లీ పాలలిథిక్ స్టేజ్ అని కూడా అంటాం అన్నమాట. సెకండ్ ఫేజ్ని వచ్చేసి మనం మిడిల్ పాలలిథిక్ అంటాము. థర్డ్ ఫేజ్ని వచ్చేసి అప్పర్ పాలలిథిక్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ ఫేజ్ అన్నది అంటే మనం బేస్డ్ అపాన్ స్టోన్ టూల్స్ చెప్పాను, కానీ బోరీ ఆర్టిఫాక్ట్స్ అనేది రీసెంట్గా వచ్చింది. దాని మీద బేస్ అయ్యింటే ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ టైం పీరియడ్స్ మారచ్చు అని చెప్పారు. అదంత ఇంపార్టెంట్ కాదు. బ్రాడ్లీ బిట్వీన్ విచ్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద పాలలిథిక్ ఏజ్ ప్లేస్ అయి ఉంటుంది, దట్ ఈస్ 500,000 BC నుంచి 50,000 BC అనమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసి 50,000 BC నుంచి 40,000 BC అనమాట. థర్డ్ ఫేజ్ వచ్చేసి 40,000 BC నుంచి 10,000 BC. ఓకే, ఇన్ విచ్ రీజన్ where tools from both middle and upper Paleolithic periods ఫౌండ్ అయ్యాయి అని అడుగుతున్నారు. దట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ. ఓకే, నెక్స్ట్ MCQs చూడండి. లోవర్ పాలలిథిక్ ఆర్ ఎర్లీ ఓల్డ్ స్టోన్ ఏజ్ కవర్స్ విచ్ మేజర్ క్లైమేటిక్ పీరియడ్, దట్ ఈస్ ఐస్ ఏజ్ అనమాట. ఓకే, గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద ఐస్ ఏజ్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ లోవర్ పాలలిథిక్ ఏజ్? సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్ అండ్ చాపర్స్. ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి ఈ యాక్సెస్ ఫౌండ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద లోవర్ పాలలిథిక్ పీరియడ్ ఆర్ సిమిలర్ టు దోస్ ఫౌండ్ ఇన్ వెస్ట్రన్ ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ వర్ స్టోన్ టూల్స్ ప్రైమర్లీ యూస్డ్ ఫర్? అవి వచ్చేసి చాపింగ్కి, డిక్కింగ్కి, స్కిన్నింగ్కి యూజ్ చేసేవాళ్ళు. ఎర్లీ ఓల్డ్ స్టోనేజ్ సైట్స్ అన్నవి ఎక్కడ మనం ఎక్కువగా చూడొచ్చు అంటే రివర్ సోన్. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ సోన్ వ్యాలీ వేర్ ఎల్స్ ఎర్లీ ఓల్డ్ స్టోనేజ్ సైట్స్ అనేవి చూడొచ్చు అని అడుగుతున్నారు. దట్ ఈస్ కాశ్మీర్ అండ్ థార్ డెజర్ట్. ఓకే, అండ్ లోవర్ పాలలిథిక్ టూల్స్ హ్యావ్ బిన్ ఫౌండ్ ఇన్ విచ్ వ్యాలీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అంటున్నారు. దట్ ఈస్ బేలన్ వ్యాలీ. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈస్ ద బేలన్ వ్యాలీ లొకేటెడ్? దట్ ఈస్ మీర్జాపూర్. అది ఎక్కడ ఉంది? మళ్ళీ యూపీలో ఉందన్నమాట. అండ్ రాజస్థాన్లో మనం ఎక్కడి లోవర్ పాలలిథిక్ టూల్స్ అన్నవి చూడొచ్చు అంటే దట్ ఈస్ దిద్వానా అనమాట. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఇన్ ద బేలన్ అండ్ నర్మదా వ్యాలీ ఆర్ యాజ్ వెల్ as Bhimbetka caves roughly dated to 100,000 BC అనమాట. ఓకే, రాక్ షెల్టర్స్ ఆఫ్ Bhimbetka likely served as seasonal camps అనమాట. వాటిని అలా యూజ్ చేసుకునేవాళ్ళు. Hand axes found in the period are associated with which climatic event? That is second హిమాలయన్ గ్లేషియేషన్ అనమాట. ఆ పీరియడ్కి సంబంధించి చెప్పా కదా 50,000 BC అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు అదే 500,000 BC అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు సెకండ్ హిమాలయన్ పీరియడ్ అనమాట. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సెకండ్ హిమాలయన్ క్లైమేట్ వచ్చేసి బికెమ్ లెస్ హ్యూమిడ్ అనమాట. ఓకే, ఇంతతో అప్పర్ ప్యాలియోలిథిక్ అదే లోవర్ ప్యాలియోలిథిక్ స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ప్యాలియోలిథిక్. దానికోసం పారాగ్రాఫ్లో ఇప్పుడు మనం చదువుకుంటాం. మిడిల్ ప్యాలియోలిథిక్ అన్నది మెయిన్లీ బేస్డ్ అపాన్ ఫ్లేక్స్ అనమాట. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మిడిల్ ప్యాలియోలిథిక్. ఈ ఫ్లేక్స్ అన్నవి ఎక్కువగా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో మనం చూడొచ్చు. ఎక్కువగా బ్లేడ్స్, పాయింట్స్, బారర్స్ అండ్ స్క్రాపర్స్ ఇవి ప్రిన్సిపల్ టూల్స్ అనమాట మిడిల్ ప్యాలియోలిథిక్లో యూజ్ చేసేవాళ్ళు. we also find a large number of borers and blade like tools. Geographical origin of middle paleolithic చూసినట్లుగా అయితే coincides roughly with the lower paleolithic sites అనమాట. వచ్చేసి ఈ మిడిల్ ప్యాలియోలిథిక్ స్టేజ్ అన్నది ఇట్ ఈస్ కంటెంపరీ టు ద థర్డ్ హిమాలయన్ గ్లేషియేషన్ అనమాట. ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ అన్నది మనం సెవరల్ ప్లేసెస్లో చూడొచ్చు. నర్మదాలో ఆల్మోస్ట్ ఆల్ లైక్ అట్ సెవరల్ ప్లేసెస్ సౌత్ ఆఫ్ తుంగభద్రాలో కూడా మనం ఈ మిడిల్ ప్యాలియోలిథిక్ స్టేజ్ని అయితే చూడొచ్చు. వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు అడుగుతున్నారు. ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఇన్ ద బేలన్ అండ్ నర్మదా వ్యాలీ యాజ్ వెల్ as Bhimbetka caves roughly dated to దట్ ఈస్ 100,000 BC. ఈ ఎంసీక్యూస్ అయితే కవర్ చేశాను కదా ఇందాక. మిడిల్ ప్యాలియోలిథిక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఆర్ మెయిన్లీ బేస్డ్ అపాన్ ఫ్లేక్స్ అనమాట. సో ఫ్లేక్స్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా షో రీజనల్ వేరియేషన్స్. వాట్ ఆర్ ప్రిన్సిపల్ టూల్స్ మేడ్ ఆఫ్ ఫ్లేక్స్? దట్ ఈస్ బోరర్స్, బ్లేడ్స్, పాయింటర్స్ అండ్ స్క్రాపర్స్ అనమాట. బిసైడ్ స్క్రాపర్స్ అండ్ బ్లేడ్స్ what are the other commonly used tools? That is borers and blade like tools. The geographical extent of middle paleolithic sites in India coincides with lower paleolithic sites anamata. What kind of industry is noticed? That is crude and pebble industry anamata. Third glaciation appudu. Artifacts from this age are found in several places along which river, that is నర్మదా కాకుండా ఇంకే రివర్ అంటే దట్ ఈస్ తుంగభద్ర. ఓకే, ఆ ఏరియాస్లో మనం ఈ మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్ అన్నది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్. అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్ అనేది లెస్ హ్యూమిడ్. ఇట్ కోయిన్సైడ్స్ విత్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఐస్ ఏజ్ అనమాట. ఈ టైంలో ఏంటంటే క్లైమేట్ అనేది కంపారేటివ్లీ వామ్ అయింది. ఇన్ ద వరల్డ్ కాంటెక్స్ట్ ఇట్ మార్క్స్ ద అపీరియన్స్ ఆఫ్ న్యూ లింత్ ఇండస్ట్రీస్ ఆఫ్ మెన్ ఆఫ్ మోడర్న్ టైప్ అనమాట. వాళ్ళనే హోమోసాపియన్స్ అని అంటాం. ఇన్ జడియా వీ నోటీస్ యూజ్ ఆఫ్ బ్లేడ్స్, బ్యూరిన్స్ విచ్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, Karnataka, Maharashtra, Central Madhya Pradesh, Southern UP, South Bihar అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా మనం ఈ టూల్స్ని అయితే చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సెంట్రల్ మధ్యప్రదేశ్, సదరన్ యూపీ, సౌత్ బీహార్ అనమాట.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్లో. బింబెట్కాని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో ఈ అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్లో ఏంటంటే మోస్ట్లీ లార్జ్ ఫ్లేక్స్ యూజ్ చేసేవాళ్ళు, బ్లేడ్స్, బ్యూరన్స్ అండ్ స్క్రాపర్స్. హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఇన్ గుజరాత్ అనమాట. సో గుజరాత్లో కూడా మనం ఈ అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్ అయితే చూడొచ్చు. సో క్వశ్చన్స్ చూడండి. అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ అయితే చూడొచ్చు అని అడుగుతున్నారు. లెస్ హ్యూమిడ్ అనమాట. అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్ అనేది కోయిన్సైడెడ్ విత్ విచ్ క్లైమేట్ ఈవెంట్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐస్ ఏజ్. వాట్ వాస్ ద క్లైమేట్ చేంజ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐస్ ఏజ్ అని అడుగుతున్నారు. బికేమ్ కంపారిటివ్లీ వార్మ్. ఇన్ ద global context, upper Paleolithic marks the appearance of new flint industries and Homo sapiens అంటే మోడర్న్ హ్యూమన్ బీయింగ్ అనమాట. వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఆర్ నోటీస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద అప్పర్ ప్యాలియోలిథిక్ ఫేజ్ అని అడుగుతున్నారు. ఏ టూల్స్ యూజ్ చేసేవాళ్ళండి? బ్లేడ్స్ అండ్ బ్యూరిన్స్ అనమాట. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్స్ హ్యావ్ అప్పర్ ప్యాలియోలిథిక్ టూల్స్ లైక్ బ్లేడ్స్ అండ్ బ్యూరిన్స్ బీన్ ఫౌండ్? అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సెంట్రల్ మధ్యప్రదేశ్, సదరన్ యూపీ, సౌత్ బీహార్. ఓకే. Where have caves and rock shelters from the upper Paleolithic phase been discovered? That is Bhimbetka. ఈ బింబెట్కా అన్నది భూపాల్లో ఉంది. ఓకే. వాట్ టూల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అప్పర్ ప్యాలియోలిథిక్ అసెంబ్లీస్ ఫౌండ్ ఇన్ గుజరాత్ డ్యూన్స్? గుజరాత్లో కూడా మనం చూడవచ్చు లార్జ్ ఫ్లేక్స్, బ్లేడ్స్, బ్యూరిన్స్ అండ్ స్క్రాపర్స్. ఓకే. ఇంతటితో ఎంసీక్యూస్ అయిపోయాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెసోలిథిక్ ఏజ్ అనమాట. అది రేపు చూద్దాము. ప్యాలియోలిథిక్ ఏజ్ అయితే అయిపోయింది.